శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురెడ్డి. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, మనిషికి ప్రశాంతత అనేది ఎంత అవసరమో అదేవిధంగా మనిషి జీవించాలి అంటే ఆరోగ్యం అనేది కూడా అంతే ముఖ్యమండి. ఈ ఆరోగ్యానికి ప్రశాంతతకి ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం సహకరించట్లేదు, మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతామండి? ఉండలేము కదా. అలాగే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, మరి అప్పుడు ఆరోగ్యం కూడా ఉండదు కదండి. మనం మన లైఫ్లో మంచైనా చెడైనా సరే, ఏదైనా సరే, కష్టాలు సుఖాలు అనేవి సమంగా ఉంటాయండి. అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాకపోతే మనం వాటి గురించి అతిగా ఆలోచించి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకు అంటే ఒక్కసారి ఆరోగ్యం అనేది పాడయింది అంటే దానిని మళ్ళీ మనం నార్మల్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఒకసారి కోల్పోయింది మళ్ళీ తిరిగి రాదండి. ఒకవేళ వచ్చినట్లు అనిపించినా సరే అంతకుముందు మనం ఎంత ఆరోగ్యంగా అయితే ఉన్నామో అది తిరిగి రాదు. అలా రావాలి అంటే చాలా 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 కష్టపడాలి. అప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు ప్రశాంతత, ఆరోగ్యం ఈ రెండు తీసుకుంటే ఈ రెండు వేరు వేరు కాదు, ఒకటే అన్నట్లుగా ఉంటాయండి. ప్రశాంతత అంటే మనం ఆలోచించే విధానాన్ని అతిగా ఆలోచించకుండా దాన్ని తగ్గించుకుంటూ, సమస్యలు ఉన్నప్పుడు ఒకలాగా అతిగా టెన్షన్స్ ఉంటాయండి, కానీ ఎక్కువసేపు దాని మీదే దృష్టి పెట్టకుండా సరే చూద్దాము అని చెప్పి కొంచెం టైం తీసుకుని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలము, ఆరోగ్యం ఉంటేనే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే మనం ఎవరికైనా ఏమైనా చేయగలమండి. చాలామంది నేను ఎక్కువగా ఈ మాట వింటూ ఉంటానండి. ఏంటి అంటే మనం మన కోసం బ్రతకడం కంటే, అంటే మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటే చూస్తుంటారు కదా, మీరు వాహనాల మీద వెళ్తున్నారు, అతి వేగం ప్రమాదకరం, మీరు మీ కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్రయాణించండి, ఎందుకంటే మీకు ఏదైనా అయితే మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా పాడవుతాయి అని చెప్పి. అది మంచి మాటేనండి, కానీ ఇక్కడ నా ఒపీనియన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే నా దృష్టిలో అయితే నిజంగా ఒక మనిషి ఫస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలండి. ఎందుకు అంటే ఎప్పుడైతే వాళ్ళ కోసం వాళ్ళు ఇది నా కోసం కావాలి, ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను అని చెప్పి, నేను ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు అంటే నా కోసం, నేను మంచిగా ప్రశాంతంగా ఉండాలి ఎందుకు అంటే నా కోసం అని చెప్పి ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ, వాళ్ళ సంపదని కానీ, వాళ్ళ ప్రశాంతతను కానీ ఇలాగ మంచిగా పెంచుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బాగా చూసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు చూసుకోలేరా అంటే చూసుకోగలుగుతారండి, కానీ అన్ని వైపుల నుంచి సక్సెస్ ఉండదు. అంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నారు, ఎందుకు అంటే నా కుటుంబ సభ్యులు మంచి పొజిషన్లో ఉండాలి అంటే నేను కష్టపడాలి అని కష్టపడుతున్నారు, సంపాదించారు, వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. వాళ్ళు తీరా మంచి పొజిషన్కి వచ్చే టైంకి మీ ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఏంటండి ఉపయోగం? ఇప్పుడు సంపద ఉంది కానీ ఆరోగ్యం లేదు. మీరు అనుకున్న విధంగా కోరిక నెరవేరింది. ఎవరైతే కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలనుకున్నారో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు సరే, కానీ మరి మీ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు బాగుంటే చాలు, మేము బాగోపోయినా పర్వాలేదు అంటారు. కానీ కాదండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక కోరిక మాత్రమే నెరవేరింది, జీవితం ఇంకా ఉందండి. వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా సరైన వ్యక్తి నాకు సహాయం చేసే వాళ్ళు కావాలి అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు మీరు మీ కుటుంబం కోసం ఇంత కష్టపడ్డారు, ఇదే కష్టాన్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటూ కష్టపడితే ఆ కుటుంబానికి జీవితాంతం మీరు తోడైన వాళ్ళు అవుతారు. అలాంటప్పుడు ఆలోచించాల్సింది, నేను కష్టపడైనా సరే, నేను నలిగిపోయినా సరే, నాకు ఏమైపోయినా సరే నా కుటుంబం బాగుంటే చాలు అన్నట్లు కాదండి. నేను బాగుంటాను, నేను బాగుండాలి, నేను బాగుంటూ నా కుటుంబాన్ని పైకి తీసుకొస్తాను. నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉంటూ నా కుటుంబ సభ్యులకు నేను నేర్పిస్తాను ఇంకెంత ఆరోగ్యంగా ఉండాలి, ఎలా ఎదగాలి అనేది. తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరానికి చెప్తారు. ఈ విధంగా మనం ఒకటి మంచిగా ఆచరించాలండి. ఆచరిస్తూ మన కుటుంబాన్ని పైకి తీసుకురావాలి తప్ప నాకేమైపోయినా పర్వాలేదు, నేను సంపాదించింది నా పిల్లలకు ఉపయోగపడితే చాలు అని చెప్పి వీళ్ళు తినకుండా ప్రతి రూపాయి దాచి తర్వాత పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పిల్లలు సక్రమంగా దాన్ని ఉపయోగించుకుంటే పర్వాలేదండి. వాళ్ళు కానీ అడ్డదారులు తొక్కితే
అంతా నష్టపోయినట్టే కదండి. వీళ్ళు ఏది అనుభవించకుండా వీళ్ళు చేశారు. చాలా జాగ్రత్తగా నా పిల్లలు ఉపయోగపడాలి అని చెప్పి. కానీ ఆ పిల్లలు సరైన విధంగా లేకపోతే వీళ్ళు పడిన అంతా వీళ్ళు అణుచుకుని వాళ్ళ కోరికలను చంపుకుని వాళ్ళు దాచిందంతా ఏమైనట్టండి. అదేవిధంగా కష్టపడి సంపాదిస్తున్నారు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా. అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదండి. కొంత వయసు వచ్చిన తర్వాత శక్తి క్షీణిస్తుంది. అంతకు ముందున్న శక్తి ఉండదు, అంతకు ముందున్న ఆ చురుకుదనం ఉండదు, అన్నీ తగ్గుతూ ఉంటాయి. అప్పుడు చేయాలన్నా చేయలేరు. ఆ టైంకి డబ్బులు సమకూరుతాయి, తినాలన్నా తినలేరు. అంటే మనం ఫస్ట్ నుంచే మనకి ఏం కావాలో మనం అన్నీ చూసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటూ మన సంతోషంగా ఉంటూ మన ప్రశాంతంగా ఉంటూ ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ప్రశాంతతని మన కుటుంబ సభ్యులకు కూడా పంచుతూ మనతో ఎవరైనా మంచిగా ఉంటే మన బంధువులతో కానీ లేదు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మంచిగా ఉంటూ మనం మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చండి. అలా లీడ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఒకటి బాగా ఎదగాలి అంటే ఒకటి కోల్పోవాలి, ఒకటి మంచిగా ఉండాలి అంటే ఒకటి నష్టపోవాలి. ఇలాంటివి అయితే ఏమీ నేనైతే నమ్మనండి. నా దృష్టిలో అయితే ఒక కుటుంబం మంచిగా నిలబడాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్న అందరికీ అవగాహన ఉండాలి. ఒకరికి ఒకరు ఎలాంటి కష్టపడుతున్నారు అని. ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉంటూ చేయవలసినవన్నీ చేస్తూ కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే ఇలాగా వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు మినిమం వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి అరేంజ్ చేయగలుగుతారో వీళ్ళు కుటుంబ సభ్యులు వీళ్ళ మీద ఆధారపడాలని చూడరండి. వాళ్ళు నేర్పుతారు మిగతా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళంతటా వాళ్ళుగా ఎలా సొంతంగా ఎదగాలి అనేది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పూర్తిగా డిపెండ్ అయిపోయేలాగా ఆధారపడిపోయినట్లు కాకుండా సొంతంగా ఎలా ఎదగాలి అనేది సహజంగా వచ్చేస్తుందండి. అది ఎందుకు అంటే వీళ్ళు అది ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. వీళ్ళు దాన్ని ఫాలో అవుతూ కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళ ఆచరణల ద్వారా నేర్పుతున్నారు. అంటే ఖచ్చితంగా కుటుంబం పైకి రావాలి అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ఏదో త్యాగం చేస్తేనే మనం అన్నీ అంచుకుని మన కోరికలన్నీ చంపుకుంటేనే ఇక్కడ కోరికలు అన్నప్పుడు దీనిని మంచిగా తీసుకోవాలండి. అంటే మినిమం మనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మనం అరేంజ్ చేసుకుంటూ మన కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోవాలి. ఈ రోజుల్లో కోరికలు అంటే రకరకాలుగా ఉంటున్నాయి. గుంతమ్మ కోరికలు అని చెప్పి ప్రతిదీ మనం అంత దాకా వెళ్ళట్లేదు. నేను అంటే సహజంగా మనకు ఉండవలసినవి మనం చిన్న చిన్న కోరికలు మనకు ఉంటాయి కదండి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఏం కావాలి, మన సొసైటీలో ఉంటున్నాం, మన ఇంట్లో ఉంటున్నాం, మనకి ఏం కావాలి, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి ఎంత టైం కావాలి, మన కోసం మనం టైం కేటాయించుకోవాలండి. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి, మనం నచ్చిన మనుషులతో ప్రశాంతంగా జీవించేలా ఉండాలి. మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వము, ఒక సొంత సమయం మన కోసం మనం కేటాయించుకోవాలండి. ఎప్పుడైతే అలా కేటాయించుకుని వాళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేర్పుతారు. సొంతంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా స్వేచ్ఛనిస్తారండి. నీకు ఎలాంటిది కావాలో నువ్వు చేసుకో. ఆ చేసేటప్పుడు ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళకి మంచిగా గైడ్ చేయగలుగుతారు కూడా. సో నేను ఇప్పుడు మీకు ఇదే చెప్పాలనుకున్నానండి. మనిషికి ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి అంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యము, సంపద ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా మనకి ఏం కావాలి అని మనం తెలుసుకుని మనం మంచిగా నిలబడగలిగితే మన కుటుంబాన్ని కూడా మనం అదే విధంగా తీసుకురాగలము. ఎవ్వరూ కూడా మనకి కావాల్సిన వాటిని అంటే మనం అతిగా కష్టపడి లేదు అంటే అతిగా మనం బాధపడిపోతూ నాకు తప్పదు, నా కుటుంబం పైకి రావాలంటే నేను ఇలాగే ఉండాలి, ఇలాగే కష్టపడాలి అని చెప్పి వేరే వాళ్ళ కోసం బ్రతుకుతున్నట్లు కాకుండా మన కోసం మనం బ్రతుకుతున్నట్లుగా ఉంటూ వేరే వాళ్ళకు కూడా అలా సొంతంగా వ్యక్తిత్వంతో ఎలా ఉండాలి అనేది నేర్పగలిగితే దానివల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, ఒకరి పట్ల ఒకరి గౌరవం, ఒకరంటే ఒకరికి నమ్మకం, అంతేకాకుండా అక్కడ ఏది కూడా అతి అవ్వదండి. ఎందుకంటే ఎవరికి ఉండవలసిన స్వేచ్ఛ, స్వాతంత్రం వాళ్ళకి ఉంటున్నాయి. ఎవరి మీద పూర్తిగా ఆధారపడిపోవట్లేదు. పూర్తిగా ఎవరికి ఏం కావాలి అనే అవగాహన ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూనే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి కావాల్సిన ఒకరు అరేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో నేను ఇదే చెప్పాలనుకున్నానండి. మనకి ఏం కావాలి అనేది మినిమం తెలుసుకుని మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనకు కావాల్సిన వాటిని అరేంజ్ చేసుకుంటూ మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులకు కూడా వాటిని ఇవ్వగలిగే విధంగా ఉందాము అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.